వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో నిన్న ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న స్టీల్ ప్లాంట్‌లో ఎస్ఎంఎస్ 1 ఫేజ్‌లో ఉన్నటువంటి ఒక ద్రావం ఎత్తేటువంటి పరికరం ఒకేసారిగా కింద పడడంతోటి అక్కడున్నటువంటి దాదాపుగా కార్మికులంతా కూడా 8 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మిగతా 6గురిని కూడా హాస్పిటల్‌కి తరలించారు అక్కడున్నవారు. అయితే ప్రస్తుతానికి కూడా వారి పరిస్థితి కూడా విషమంగా ఉందనే తెలుస్తుంది. అయితే దీనికి గల కారణాలు ఏంటి అని కూడా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపైన కూడా పూర్తి విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్న సాయంత్రం పనిలోకి వెళ్ళిన వారు. వాళ్ళంతా పని చేసిన సమయంలో ఒక్కసారిగా ఎస్ఎంఎస్ 1లో ఉన్నటువంటి పరికరం అనేది వేడి ద్రవం అనేది కూడా కింద పడడం వల్లే ఈ ఘటన జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎస్ఎంఎస్ 1లో ఈ ఘటన జరిగినప్పటికీ కూడా ఎస్ఎంఎస్ 2లో ఉన్న వారికి కూడా అంటే తప్పించుకోవడానికి కొంతమందికి ఆస్కారం ఉండడం వల్ల దాంట్లో ఉన్నవారు కూడా బయటికి రావడం జరిగింది. కొంతమంది కూడా ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. అయితే ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి పరికరాల ప్రాబ్లమా, లేదంటే టెక్నికల్ ఇష్యూనా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్మికులలోనే అంటే తప్పిదం ఏదైనా జరిగిందా అనే దానిపైన కూడా అటు అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా దీనికి సంబంధించి కూడా వివరాలు బయటికి రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే కొత్త వారు అవ్వడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందా అని కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కూడా కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సందర్భంలో కూడా ఇలాంటి ఘటన జరగడము, దాంట్లో దాదాపుగా 8 మంది కార్మికులు కూడా చనిపోవడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇది ఎలా జరిగింది అనే దానిపైన కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి అటు విచారణ కూడా చేపడుతున్నారు. అయితే మిగతా ఎవరైతే 6గురు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందో వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని, అయితే ఇప్పటి పొద్దున వరకు కూడా నిన్న అక్కడికక్కడ 8 మంది చనిపోయినప్పటికీ కూడా ఈ రోజు ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో 6గురు వాళ్ళ దాంట్లో కూడా ఒక వ్యక్తి మరణించినట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ చూసినట్లయితే ప్రస్తుతానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని కూడా కొన్ని రోజులుగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నాం అనేది కూడా మనం చూడొచ్చు. దీంట్లో ఇంతమంది కార్మికులు చనిపోవడం వాళ్ళ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిలించిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ స్టీల్ ప్లాంట్ అనేది కూడా చాలా అంటే దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నప్పటి నుంచి కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు అంటే కొత్త పరికరాలు కొనడం కావచ్చు, దానికి సంబంధించి డెవలప్మెంట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు యోచిస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల కూడా నిన్న జరిగిన ఏదైతే ఘటన ఉందో దానిపైన కూడా ప్రధానమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే చనిపోయారో ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉన్న వారికి కూడా అటు ఆర్థిక సాయాన్ని అందిస్తామంటూ కూడా వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా ఈ ఘటన ఎలా జరిగింది అనే దానిపైన కూడా కమిటీని ఏర్పాటు చేసి అటు విచారణ అయితే కొనసాగిస్తున్న సందర్భంలో అసలు ఇది ఏ విధంగా జరిగింది అంటే ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ అనేది అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొనసాగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్. అయితే దీంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ జరిగిన దాని ప్రకారం కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఎంఎస్ 1లో కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వేడి ద్రవం అనేది మీద పడిపోవడం వల్ల కూడా అక్కడికక్కడే కొంతమంది సజీవ దహనం అవ్వడం జరిగింది. మిగతా వారు కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో కూడా ఎస్ఎంఎస్ 2లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటు ప్రాణ భయంతో బయటికి రావడం జరిగింది. అయితే లోపల శబ్దం రావడంతో వేడి ద్రవం అనేది బయటికి రావడం ఎస్ఎంఎస్ 2లోకి రావడం వల్లే వాళ్ళంతా కూడా భయపడి బయటికి వచ్చినట్టు కూడా అక్కడ ఎస్ఎంఎస్ 2లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ సంఘటన ఎలా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్లో వస్తున్నటువంటి ఆరోపణలు ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే కార్మికులు అనుభవం లేనటువంటి కార్మికులను తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ అయినటువంటి వాళ్ళని కూడా అనుభవం ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పనిలో నుంచి తీసేయడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, గతంలో కూడా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయని, అందుకు కూడా అక్కడ వారు ఎవరు పట్టించుకోవట్లేదని ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి ఉంచాలని కూడా చాలామంది కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే లోపల ఏదైనా జరుగుంటుందా టెక్నికల్ ఇష్యూ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరికరం ఏదైతే వేడి ద్రవాన్ని ఎత్తుతుందో ఆ పరికరం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా తప్పితం ఉందా అనేది అయితే ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ అయితే తేల్చాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.